సో మీ పేరు హెచ్‌యూ నుంచేనా? నా పేరు ఎస్ రచన. నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చేస్తున్నాను. అలాగే బీఎస్ఎఫ్ ఆర్గనైజేషన్ కూడా నేను వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నాను. చెప్పండి మేడం. అంటే నిన్న హైకోర్టు కూడా ఇచ్చిందంట. హైకోర్టు కూడా చెప్పింది లైక్ సడన్ డిమాలిషన్ వెంటనే ఆపేయండి, చెట్లను నరకొద్దు అని చెప్పి. అయినా సరే స్టిల్ ఇక్కడ జరుగుతా ఉన్నాయంట అసలు. అంటే ఆల్రెడీ నిన్న అందరికి తెలిసిన విషయం ఏంటంటే హైకోర్టు ఆల్రెడీ తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అంటే మళ్ళీ మేము తదుపరి విచారణ చేపట్టే వరకు కూడా అక్కడ ఎటువంటి చెట్లను నరకకుండా జేసీబీ అనేది అంటే జేసీబీస్ యొక్క ప్రాసెసింగ్ అనేది జరగకుండా ఉండాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం అనేది చాలా వైఖరిగా అంటే చాలా మొండితనంగా బిహేవ్ చేస్తుంది. ఈ మొండితనం అనేది ఖచ్చితంగా మీ గద్దెని దింపడానికి అనేది నేను ఖచ్చితంగా విద్యార్థి సంఘం తరపున ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఏదైతే హైకోర్టు చెప్పినటువంటి ఆదేశాలను ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. హైకోర్టు చెప్పినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అనేది వినడం లేదు. కాకపోతే దీనికి నిరసనగా ఖచ్చితంగా మా విద్యార్థుల సంఘం తరపున మా యొక్క ప్రొటెస్ట్ అని ఖచ్చితంగా చివరి క్షణం వరకు కూడా మేము కొనసాగిస్తూనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే మీరు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే శాంతియుతంగా అక్కడ కూర్చొని ర్యాలీలు కావచ్చు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఒక అధికారులు అంటే పోలీస్ అధికారులు ఎందుకు చేస్తున్నారు అంటే మా వేదులకి భంగం కలిగిస్తున్నారు, విద్యార్థులు మా పైన వస్తున్నారు అని చెప్పేసి దానివల్ల మేము లాఠీ చార్జ్ చేస్తున్నామని చెప్పి పోలీస్ అధికారులు చెప్తారు. సో నిజంగా మీరు అందరూ ఆ విధంగా అంటే పైకి వెళ్తున్నారు పోలీస్ అధికారులు? కంపల్సరీ. అంటే మేము పోలీసుల పైన దాడి చేయడం కోసం మేము వెళ్ళట్లేము. మా యొక్క ల్యాండ్ ఏదైతే మా 400 acres ల్యాండ్ దాన్ని సేవ్ చేసుకోవడం కోసం అక్కడ జరుగుతున్నటువంటి జేసీబీ ప్రాసెసింగ్ ని మేము ఆపడానికి దాన్ని అడ్డుకోవడానికి వెళ్తున్న క్రమంలో పోలీసులు విద్యార్థులపై లాఠీ చార్జ్ అంటే కనీసం మహిళలు అనే రెస్పెక్ట్ కూడా లేకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసులు చాలా వైఖరిగా బిహేవ్ చేస్తున్నారు. అంటే ఆడపిల్లలను చూడకుండా కూడా కనీసం వారిని ఇష్టం వచ్చినట్టుగా లాక్కొని వ్యాన్లలో ఎక్కించడం జరుగుతుంది. ఈ విధంగా ఒక్కొక్క విద్యార్థి పైన చేసుకున్నటువంటి లాఠీ చార్జ్కి ఖచ్చితంగా ఏదైతే మీరు రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా ఒక్కొక్క విద్యార్థి పడినటువంటి ఒక్కొక్క లాఠీ చార్జ్కి ఖచ్చితంగా ఒక మినిమం ఒక 1000 నుంచి 5000 ఓట్లను కోల్పోయే అవకాశం ఉంది అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే విద్యార్థులపైన లాఠీ చార్జీలతో పాటు చాలా మంది విద్యార్థిని చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతూ వారిని పోలీస్ స్టేషన్లకు తరలించడం జరుగుతుంది. అలాగే కొంతమంది విద్యార్థులను ఏ పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారో కూడా తెలియని సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటికే ఇద్దరు స్కాలర్స్ పైన వివిధ రకాల సెక్షన్ల కింద కేసులను ఫైల్ చేసి వారిని ఇప్పటికి కూడా రిమాండ్లను ఉంచారు. మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. వారు ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో స్కాలర్స్ గా ఉన్నారు. కంపల్సరీ వాళ్ళ కింద వివిధ రకాల సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేసి రిమాండ్లను ఉంచారు. మేము వాళ్ళని వెళ్ళి అడిగాం అసలు ఎందుకు విద్యార్థుల పైన మీరు ఇట్లాంటి సెక్షన్ల కింద కేసులు పెట్టారని అడిగితే వాళ్ళు అంటే పోలీసుల పైన దాడికి దిగారు. సో ఆ క్రమంలోనే వారిపైన ఈ సెక్షన్ల కింద సెక్షన్ల కింద మేము కేసు నమోదు చేసామని చెప్తున్నారు. అదేవిధంగా మేము అడుగుతున్నాం మిమ్మల్ని అంటే విద్యార్థుల పైన మీరు లాఠీ చార్జ్ చేసి ఎట్లాంటి సెక్షన్ల కింద కేసులు అవ్వవు, కానీ విద్యార్థులు పోలీసుల పైన అంటే జేసీబీ ప్రాసెసింగ్ అడ్డుకోవడానికి వెళ్ళిన క్రమంలో మీ పైన దాడి చేసినందుకు విద్యార్థుల కేసులు నమోదు చేస్తారు. కానీ అదే విద్యార్థుల పైన ఏ విధంగా అయితే లాఠీ చార్జ్ చేసుకున్నటువంటి పోలీసుల పైన ఎట్లాంటి కేసులు చేయడానికి రైట్స్ లేవా అని సందర్భంగా అడుగుతున్నాను. అదేవిధంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్ కానీ రిజిస్టర్ కానీ వాళ్ళే చెప్పారని మాకు ఇన్ఫర్మేషన్ అందింది. అంటే ఏ విధంగా మాకేం సంబంధం లేదు ఈ భూమి విషయంలో, ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం భూమియే. అదేవిధంగా విద్యార్థులు ఏమైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా వారిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయండి అని వీసీ గారు రిజిస్టర్ గారు చెప్పినట్టు మాకు ఇప్పటికీ ఇన్ఫర్మేషన్ అందింది. అంటే మీ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థుల పైన మీరే తెలంగాణ ప్రభుత్వానికి సపోర్ట్ చేసినట్టుగా మాకు ఇక్కడ తెలిసింది. ఫ్యాకల్టీ కూడా కంప్లీట్ గా గవర్నమెంట్ తోని మంత్రాలు చేసుకుంటే గవర్నమెంట్ కి సపోర్ట్ చేస్తుంది అంటారా? లేదు, మా ఏదైతే మా ఫ్యాకల్టీ కానీ వారందరూ కూడా నిన్న మాతో పాటు ప్రొటెస్ట్ లో పాల్గొనడం జరిగింది. వారు కూడా విద్యార్థులకి సపోర్ట్ గానే వారు ఖచ్చితంగా మాతో పాటు నిరసనలో పాల్గొంటున్నారు. ఏవైతే మా క్లాసెస్ అన్నింటిని కూడా మేము బాయ్కట్ చేసి ఖచ్చితంగా మేము 24 hours వితౌట్ బ్రేక్ తోని మేము అక్కడే నిరసనలు చేపట్టడం జరుగుతుంది. కానీ మా యొక్క విద్యార్థుల యొక్క నిరసన కానీ ఈ యొక్క ఉద్యమాలు కానీ ఈ యొక్క పోరాటాలు కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు కనిపించడం లేదు. ఎందుకంటే తను బికాస్ ఆఫ్ అక్కడ క్యాబినెట్ లో ఏసీలో కూర్చోవడం వల్ల వారికి అసలు ఇక్కడ ఉన్నటువంటి పెయిన్ అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. కానీ అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన మాట ఏంటంటే అసలు ఆ యూనివర్సిటీలో జింకలు లేవు, పులులు లేవు, నెమలు లేవు అని మాట్లాడారు. అక్కడ నేను ఒక్కడే చెప్తున్నా సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరు అక్కడ క్యాబినెట్ లో కూర్చున్నంత మాత్రాన మీకు ఇక్కడ యూనివర్సిటీలో జింకలు ఉన్నాయా, నెమలు ఉన్నాయి, పులులు ఉన్నాయి కనిపించదు. మీకు వీలైతే మీరు అంటే మీ యొక్క బలగంతోనే మీ యొక్క పోలీసుల
పోలీసులతో యూనివర్సిటీకి వచ్చి చూడండి, ఖచ్చితంగా మేము విద్యార్థుల సంఘాల తరపున మేమే ఖచ్చితంగా ఎన్ని జింకలు ఉన్నాయి అనేది ఖచ్చితంగా నంబర్ ఆఫ్ కౌంట్తో సహా మీకు చూపిస్తాము. కానీ ఎటువంటి విషయాలు తెలుసుకోకుండా మీరు అక్కడ కూర్చొని అక్కడ జింకలు లేవు, పులులు లేవని మాట్లాడడం ఇది ఎంతవరకు సమంజసం కాదు. అదేవిధంగా ఇంకోటి నేను నా తరపున తెలియజేసేది ఏంటంటే, మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మాజీ సీఎం జగన్ గారికి ఎలాంటి అవమానం అయితే విద్యార్థులు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ చూపించారో, రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా సీఎం రేవంత్ గారికి కాంగ్రెస్ తరఫున ఈ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అదే రకమైనటువంటి అవమానాన్ని ఖచ్చితంగా జరగబోతుంది. మీరు ఖచ్చితంగా ఆ మూమెంట్ కోసం వెయిట్ చేయండి. అదేవిధంగా అంటే సీఎం ఇక్కడ అంటే వారు అనుకున్నట్టుగా హైదరాబాద్ సిటీని డెవలప్ చేయాలనుకుంటే ఈ హైదరాబాద్ నగరంలోనే అనేక రకాలైనటువంటి బంజారా భూములు కూడా ఉన్నాయి. కానీ ఆ బంజారా భూములు కాకుండా ఈ యూనివర్సిటీ యొక్క 400 acres ని సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే, ఇక్కడ ఈ యూనివర్సిటీలో ఖచ్చితంగా అంటే ఇక్కడ చదువుకునే విద్యార్థులు అందరూ కూడా అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి చదువుకునే విద్యార్థులు మాత్రమే ఉంటారు. తెలంగాణ నుంచి అంటే చాలా మంది లైక్ పూర్ బ్యాక్గ్రౌండ్ వల్ల ఉండడం వలన, చాలా మంది పల్లెటూరు విద్యార్థులకి అసలు ఈ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క ప్రాముఖ్యత తెలియకపోవడం వల్ల, వారు అంటే స్టడీ విషయంలో ముందుకు రాకపోవడం వల్ల తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు ఈ యూనివర్సిటీ పైన అంత అవగాహన లేదు. సో మిగతా స్టేట్ నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ ఎక్కువగా ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఎక్కువ ఉన్న పాపులేషన్ ఏంటంటే యానిమల్స్, లైక్ వన్యప్రాణులు ఎక్కువ ఉండడం వల్ల వాటికి ఓటింగ్ లేదు. ఇక్కడ అంటే కేవలం తెలంగాణలో ఓటింగ్ జరిగితే అంటే ఇక్కడ చాలా మంది తక్కువ తెలంగాణకు చెందినటువంటి విద్యార్థులు ఉన్నారు. వాళ్ళ ఓట్లు లాస్ అయితే నాకేమో అభ్యంతరం లేదు. కానీ అంటే బయట భూములు తీసుకుంటే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా నన్ను వ్యతిరేకించి నన్ను ఓట్ చేయాలన్న ఉద్దేశంతోనే ఖచ్చితంగా మా సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నటువంటి 400 acres ని తీసుకోవడానికి కుట్ర చేశారు. కానీ ఈ కుట్ర ఏమాత్రం మీ అంటే మేము వీఆర్ ఆల్సో వి ఆల్ ఆర్ వెయిటింగ్ ఫర్ రిజల్ట్స్. ఏదైతే ఖచ్చితంగా కోర్టు అనేది ఖచ్చితంగా నిర్ణయిస్తుంది అది ప్రభుత్వం భూమియా లేకపోతే యూనివర్సిటీకి చెందిన ల్యాండా. అఫ్ కోర్స్ మీరు అన్నట్టు ఈ యూనివర్సిటీలో ఉన్నటువంటి 400 acres కాదు, ఇప్పటి వరకు ఉన్నటువంటి 2300 acres కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనేదే కావచ్చు. కాకపోతే అదే అంటే మీరు అనుకున్నట్టు ప్రకారం ఈ 400 acres కాకుండా ఈ యూనివర్సిటీ మొత్తం మీదే అన్నప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి 2300 acres ని మీరే ఆక్రమించి మమ్మల్ని బయటకు వెళ్ళగొట్టండి, మేము చదువుకోము అంటే మీరు ఇప్పుడు ప్రభుత్వంలో ఉండడం వల్ల మీకు తెలియట్లేదు విద్యార్థుల యొక్క బాధ ఏంది, వారి యొక్క విద్యకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏందనేది. ఇప్పుడు అంటే మేము ఇక్కడ చదువుకోవడానికి వచ్చినాం, మేము 2 years తర్వాత మేము వెళ్ళిపోతాం. మేము ఇక్కడ వరకు ప్రొటెస్ట్ చేయడానికి మా క్లాసెస్ అన్ని బాయ్కట్ చేసి మేము స్ట్రైక్ చేయడానికి ముఖ్య రీజన్ ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా చదువుకోవాలి. ఇక్కడ మీరు ఉన్నటువంటి 400 acres లో కూడా రానున్న ప్రభుత్వం ఈ విధంగా వైఖరిని చూపిస్తున్న ఉద్దేశంతోనే మేము అక్కడ ఆల్రెడీ కొన్ని రకాల డిపార్ట్మెంట్స్ ని కన్స్ట్రక్ట్ చేసి పెట్టాము. కానీ ఒక్క చెట్టును కూడా నరకకుండా ఎక్కడెక్కడైతే రాక్స్ ఉన్నాయో ఆ రాక్స్ ప్లేస్ లోనే మేము ఖచ్చితంగా లైక్ మేనేజ్మెంట్ కానీ, ఎకనామిక్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, స్టాటిక్స్ ఇట్లాంటి డిపార్ట్మెంట్స్ కి సంబంధించినటువంటి క్లాసెస్ సంబంధించినటువంటి బ్లాక్స్ అక్కడ మేము కన్స్ట్రక్ట్ చేసి పెట్టడం జరిగింది. కానీ ఇది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో చాలా వైఖరిగా బిహేవ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఇప్పటికీ 90% క్లీనింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది. ఇంకొక 10% మాత్రమే ఉంది. అయినప్పటికీ కూడా హైకోర్టు ఆదేశించినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం వింటలేదు అని అంటే ఇంకా విద్యార్థులు చేసేటువంటి ప్రొటెస్ట్ ఇంకా ప్రభుత్వానికి ఏ విధంగా అందుతుందనే మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. అక్కడ చెట్లు కావాలి, ఇవన్నీ అడవి లేవు, కేవలం అక్కడక్కడ నామ మాత్రం 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి అక్కడక్కడ చెట్లు పెరిగినాయి. సో అంత మాత్రం అడవి అయిపోతుందా అని చెప్పేసి కూడా మంత్రులు మాట్లాడుతారు. అదే అంటున్నా కదా, ఇక్కడ చదువుకున్నటువంటి బట్టి విక్రమార్క గారు కానీ, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు కానివ్వండి, వాళ్ళందరూ ఇక్కడే చదువుకొని వెళ్ళి ఇప్పుడు ఆ పొజిషన్ లో ఉన్నారు. వారు కూడా ఇక్కడ ఎట్లాంటి ఫారెస్ట్ ఏరియా లేదని మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదు. అదేవిధంగా అంటే ఒక తల్లిపాలు తాగి తల్లి రొమ్మునే తన్నినట్టుగా మంత్రులు బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి మేము దీన్ని అసలు ఏమాత్రం మేము దీన్ని యాక్సెప్ట్ చేయము. ఖచ్చితంగా మా యొక్క పోరాటాన్ని చివరి క్షణం వరకు కొనసాగిస్తూనే ఉంటాం. ఖచ్చితంగా విద్యార్థులకు న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని మేము ఖచ్చితంగా నమ్మి ఈ ప్రొటెస్ట్ ని కొనసాగిస్తున్నాము. సో విన్నారు కదా, ఇది విద్యార్థులు చెప్తున్న కోసం ఏ విధంగా ఎంత అయినా సరే మేము ఈ భూమిని వదులుకోబో, ఫ్యూచర్ జనరేషన్ కోసం సేవ్ చేసి పెడతామని చెప్పేసి విద్యార్థులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, వాహిని టీవీ, హైదరాబాద్.